ఏంటత్తమ్మా చెప్ప చేయకుండా వంట మొదలెట్టేసుకున్నారు? నువ్వులు. అవునత్తమ్మ నువ్వులే. ఏం చేస్తున్నారు? కడ్డుగూడు కాదు ఇవి. అవునత్తమ్మ ఇలా కూడా ఉంటాయి అత్తమ్మా. ఈ డిమార్ట్లో దొరికినాయి. తెచ్చాను. ఎందుకత్తమ్మ ఇలా చెప్తున్నారు? వేపేసేసి పల్లీలు వేపేసి బెల్లం వేసేసి లడ్డూలు చూసుకుంది. బెల్లం వేసి లడ్డూలు చుడతారు అత్తమ్మ. పాకం అత్తమ్మ. నేను ఏదైనా తింటున్నాను అనుకోండి అప్పుడు చేస్తుంది వీడియో. మరి వంట చేస్తున్నప్పుడు తింటున్నారండి, నేనేం చేయదండి అది. ఇప్పుడు వంట తీయాలండి, అత్తమ్మ తిన్నాక తీయాలండి, నాకు తెలియక అడుగుతున్నాడు. ఏపుతానండి, ఎగిరేయలేదో టేస్ట్ చూస్తానండి. నేను తిన్నానని మీ అందరూ చూద్దామని. మరి ఇది లోపల ఎగిపోతే ఎగిపోయింది దిగలేదని అంటారు కదండి. కడుగుతారు కదా పప్పు. అవును, పప్పు అవటానికి ఇంకా 2-3 కడుగులు కడిగితే ఇంకా తెల్లగా వస్తుంది. అలా కడగకుండా ఇలా కడిగారు. నువ్వులు వాసన ఒరిజినల్ బ్లాక్ నువ్వులు వాసన ఎలా వస్తాయి మనకి, అలా వస్తాయి అన్నమాట. ఇవి అప్పుడు బలం ఇందులో ఉంటుంది. అసలు బాగా కడిగేస్తే బలం ఉండదు అత్తమ్మ. షైనింగ్గా కనబడితే చక్కగా తెల్లగాని అంతే. చూడటానికి లుక్ బాగుంది, తింటాకి ఇది బలం. బాగా ఎగిపోతున్నారండి. సిమ్లు చేసేవారు కదా పెద్దోళ్ళు. అవునత్తమ్మ. బాగా కడగకుండాను మన పంట నువ్వులు కదా అప్పట్లో, బాగా కడగకుండాను చేసేవారు. బాగుండేవి. ఇప్పుడు మనం కొట్టుకాడు కొనుక్కున్నాయి కదా. అవునత్తమ్మ. అసలు సిస్సులైన ఐరన్ కాల్షియం లడ్డు అండి. చూసారా, చక్కగా బెల్లం మిక్సీ పట్టుకున్నాం, ఏడుశనగ గుళ్ళు వేపుకుని పొట్టు తీసి పొడి చేసుకున్నాం. ఇగో ఇంకా పలుకులు ఉన్నాయి అక్కడక్కడ. ఇవేమో నువ్వులు. ఇదిగోండి నువ్వులు. వీటిలో ఎంత మనకు ఉపయోగపడేది ఉందో చూడండి. ఈ నువ్వులు గురించి కానీ ఏడుశనగల గురించి కానీ బెల్లం గురించి కానీ తెలియని వాళ్ళు అంటూ ఉండరు. ఈటే పిల్లు సరే అలాగా. ఇదిగోండి ఇలా కలిపేసుకున్నాం కదా. ఇదివరకు ఏం చేసేవారంటే నా చిన్నతనంలో రోట్లో వేసేసి నువ్వులు బెల్లం వేసేసి కుమ్మే వచ్చేవారు. కుమ్మేసి సిమ్ములు ఉండలాగా చుట్టేసేవారు. బలం అని పెట్టేవారు ఆడపిల్లలకి, అందరికీ తినేవారు. బాగా తినేవారు. పంటలు కూడా అప్పుడు పండించేవారు, బాగుండి. ఇప్పుడు పంటలు పండించకపోయినా కొనుక్కునైనా చేసుకుంటున్నారండి. నువ్వుల కారం అని, నువ్వుల ఉండలని, లేకపోతే ఈ పల్లి చెక్కలని, ఇటువంటివన్నీ చేసుకుంటున్నారు. ఇప్పుడు మనమేమో కొంచెం వెరైటీగా చేస్తున్నాం. వేపేసి ఇలా పొడి చేసుకుని బెల్లం వేసుకుని చేస్తాం. కొంచెం నెయ్యి కూడా పోస్తానండి. నెయ్యి అసలు అవసరం లేదు దీంట్లో, కానీ కొంచెం పోస్తాం అంతే, చాలు. చాలామంది అనుకోవచ్చు నువ్వులు ఉండలేంటి నెయ్యి ఏంటి అని అనుకోవచ్చు. ఇదొక రకం టేస్ట్ వస్తుందండి. ఇలాగ ఒకసారి చేసుకోండి, తెలుస్తుంది ఆ టేస్ట్ ఎలా ఉంటుందో. చుట్టేసుకుందాం అత్తమ్మ. చుట్టేసుకుందాం, కలిసిపోయింది. చూసారా, ఇందాక నువ్వులు వేపుకున్నాం కదా మనం. నువ్వులు వేపుకున్నాం, పల్లీలు వేపుకున్నాం. ఈ రెండు పొడి చేసుకుని బెల్లం పొడి చేసేసి వేసేసి నెయ్యి చుక్క తడిపాను ఉండ అవటం కోసం. అంటే అది బూరికి పిల్లి బెల్లం పొడిగా ఉంటుంది కదా, అందుకని తడుపుకుని ఇలాగ ఉండలు చుట్టుకున్నాం. ఇది ఎంత మంచిదండి. పిల్లలేంటి పెద్దోళ్ళు ఏంటి బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళకి అందరికీ కూడా చాలా ఉపయోగం. బెల్లం, ఏడుశనగ గుళ్ళు, నువ్వులు. ఇంతకు మించిన బలం ఏమన్నా ఉందంటారా? పూర్వం నుంచి నువ్వులు ఉండలు పెట్టడం పిల్లలకి పెట్టేవారు. పెద్ద మనిషి అయ్యే ఆడపిల్లలకి నడుము అది బలంగా ఉంటుంది అనేసి పెట్టేవారు. ఇప్పుడు ప్రతి వాళ్ళు తినవలసినవి అండి. ఈ మధ్యకాలంలో కాళ్ళు నొప్పులు, నడుము నొప్పులు ఎక్కువైపోయినాయి కదా. ఇదండి, మీ అందరికీ నచ్చిందండి. నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ ప్రెస్ చేసి ఆల్ ఆఫ్ ఆప్షన్ ఎంచుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాం. బాయ్ అండి.